నమస్తే, నేను మీ సూర్య. చాలా రోజుల తర్వాత ఇండియాలో కూడా పెట్రోల్ అండ్ డీజిల్ మీద రేటు పెంచడం జరుగుతుంది. రూ. 3 వరకు కూడా పెంచడం జరిగింది. సో అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఈ క్రూడ్ ఆయిల్ ధరలు అనేటువంటివి ఈ రోజున ఇండియాలో కూడా రేట్లు పెంచడానికి కారణమైంది. అయితే ఇది ఇక్కడితో ఆగిపోతుందా, పెరుగుతుందా అంటే ప్రస్తుతం ఉన్నటువంటి సంక్షోభం అనేటువంటి ఈ యొక్క సమయంలో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది అని మనం ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. కాబట్టే మనం ఈ ముందుగానే పొదుపు చర్యలు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటి వరకు కూడా పెంచకపోవడం కూడా ఒక అదృష్టంగానే భావించాలి. ఎందుకంటే చాలా దేశాల్లో ఈ పెట్రోల్ రేట్లు అనేటువంటివి విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు కూడా భారతదేశంలో పెరగలేదు, కానీ ఇప్పుడు పెరిగేటువంటి అవకాశం ఇంకా ఉంది. ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో ఈ మిడిల్ ఈస్ట్ వార్ ఏదైతే ఉందో అది ప్రపంచాన్ని మొత్తం ఇంపాక్ట్ చేసింది. హర్మూజ్ జలసంధిలో ఉన్నటువంటి ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి వచ్చేటువంటి ఇంపోర్ట్స్ అనేటువంటివి ఆగిపోవడము, మనకన్నీ తెలుసు. ఇక్కడ ఇజ్రాయెల్, ఇరాన్ అండ్ అమెరికా వార్ అనేటువంటిది ప్రపంచాన్ని అతలకుతలం చేసింది. సో ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక దేశం మీద ఆధారపడ్డాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు అనేటువంటివి, ఇలాంటి పరిస్థితులు అనేటువంటివి ఏర్పడడం జరుగుతుంది. బ్రిక్స్ ఫారెన్ మినిస్టర్ సమ్మిట్లో భాగంగా రష్యన్ ఫారెన్ మినిస్టర్ మాట్లాడుతూ ఇండియాకి ఆయిల్ సప్లైలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా మేము చూసుకుంటాము, కంటిన్యూస్గా ఆయిల్ సప్లై అవుతుంది అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. సో దాని ద్వారా ఒకటైతే క్లియర్, ఇండియాలో ఆయిల్ కొరత అనేటువంటిది రాకుండా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుంది. రష్యా లాంటి దేశంతో కూడా మనం మంచి స్నేహ సంబంధం ఉంది. కాబట్టి మనకి ఆయిల్ విషయంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు, అందరికీ దొరుకుతుంది. మనం కంగారు పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంతమేర మళ్ళీ రేట్లు పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి రూపాయిని కూడా పొదుపుగా వాడుకోవడం అనేటువంటిది, స్వదేశీ వస్తువులు కొనడం అనేటువంటిది, బంగారం లాంటి కొని ఎక్కువ డబ్బులు వెచ్చించడం కంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మనకు మౌలికంగా కావాల్సినటువంటి వస్తువుల మీద మనం ఆధారపడి మన డబ్బుల్ని పొదుపు చేసుకుంటూ వాడుకోవడం అనేటువంటిది ఈ సమయంలో మనం నిజంగా చేసేటువంటి దేశ సేవ. నమస్తే.